హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు పనసకాయ ముక్కలతో పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. ఫస్ట్ దానికోసం మనం లేతగా ఉన్న పనసకాయ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇవి వాటర్లో మనం బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. వీటిని మనం ఉడకబెట్టుకోవాలండి వాటర్లో వేసుకుని. ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి, చాలు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇవన్నీ తీసేసుకోవాలి, వడగొట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసుకుని వాటర్ సపరేట్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీలో ముక్క అనేది మెత్తగా పేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. లేదంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ వేసుకుందామండి బిర్యానీకి. జీడిపప్పు వేసుకుని వేయించుకున్నాము. తీసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇలా బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకుందాము. ఇందులోనే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇందులోనే 2 చిల్లీస్, 2 టమాటాలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని. ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందు వేయించుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాము. బాగా మిక్స్ చేస్తున్నాము. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, 1 స్పూన్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలి వాటర్. ముందే మనం బాస్మతి రైస్ తీసుకున్నాం అండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట ముందే నానబెట్టేశాను. ఇప్పుడు నీళ్ళంతా ఉడగొట్టేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మూత పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 3 విజిల్స్ వచ్చేసినాయి అండి. ప్రెషర్ మొత్తం పోయింది. ఒకసారి తీసుకుని ఓపెన్ చేసి చూద్దాం. మూత ఓపెన్ చేసి ఎలా ఉందో. ఇప్పుడు ఇందులోనే పైనుంచి మనం కొత్తిమీర వేసేసుకుందాము. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం.
ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత పులుపులాడుతూ వచ్చిందో. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, పనసకాయ పులావ్ రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే బిర్యానీ పులావ్లా కాకుండా ఇలా పెళ్ళిళ్ళలో చేసే స్పెషల్ పనసకాయ పులావ్. టేస్ట్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.